హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిష్య హబ్. సో ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఫ్రైడ్ రైస్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ముందుగా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోకి బీట్ చేసిన ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. సో మీ క్వాంటిటీకి తగ్గట్టు ఎన్ని ఎగ్స్ కావాలో మీరు వేసుకోండి. సో ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఇలా ఎగ్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, క్యాబేజ్ అండ్ పచ్చిమిర్చి. సో ఇవన్నీ కొంచెం కొంచెం మన క్వాంటిటీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో ఈ వెజిటేబుల్స్కి మొత్తం సాల్ట్ పడుతుంది. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా బౌల్లోకి పక్కన తీసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, సో అది ఇందులో యాడ్ చేసేయాలి. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మొత్తం. అండ్ ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టి చల్లార్చి పెట్టిన వైట్ రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అలానే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని రైస్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న పౌడర్స్ అన్నీ రైస్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. రైస్లో మొత్తం సోయా సాస్ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోనే టేస్టింగ్ సాల్ట్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next vlog. Bye bye. Thank you for watching.